కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు మిగులుతాడా? ఎస్, మనిషి అన్నవాడు మిగిలడు. కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి అన్నవాడు మిగలడు. ఈ ప్రపంచంలో మనిషికి మొదటి దేవాలయం అతని కుటుంబం, మొదటి గురువు అతని తల్లి, మొదటి భరోసా అతని తండ్రి, మొదటి బెస్ట్ ఫ్రెండ్ అన్న, తమ్ముడు లేదా అక్క. ఈరోజు అదే కుటుంబం నెమ్మదిగా కూలిపోతుంటే మనిషి అన్నవాని జీవితం ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది? ఆ కుటుంబ వ్యవస్థ కూలిపోతే మనిషి జీవితం ఏమైపోతుంది? ఎస్, మనిషి జీవితం ఉండదు. కుటుంబం అనేది లేకపోతే మనిషి జీవితం అనేది ఉండదు. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ప్రతి ఇంట్లో మనస్ఫూర్తిగా నవ్వులు తగ్గిపోయినాయి. ఫ్యామిలీ అంతా కూర్చొని మనస్ఫూర్తిగా నవ్వుకుంటలేరు, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తలేరు చాలా కుటుంబాలు. ఒకప్పుడు తల్లి చేతి అన్నం కోసం, అంటే తల్లి చేతితో తినాలని పిల్లలు వెయిట్ చేసేది. అమ్మ వండుతుంది, కమ్మ వండుతుంది, తినాలి అని. ఏమైపోతుంది ఇప్పుడు? అదే తల్లి కొడుకుతో 2 నిమిషాలు మాట్లాడాలన్నా భయపడుతుంది. కొడుకు ముందల ఏం మాట్లాడితే ఏమంటాడు అని చెప్పి లోపల భయపడతా ఉంటుంది ఆ తల్లి. ఎక్కడ పోతున్నాయి సంబంధాలు, ఎక్కడ పోతున్నాయి బంధాలు? ఒకప్పుడు తండ్రి ఇంటికి వస్తే పిల్లలు ఎదురుకు ఉరికి వెంటనే కౌగిలించుకుంటారు, డాడీ వచ్చిండు అని చెప్పేసి. ఇప్పుడు తండ్రి ఇంట్లో ఉన్న పిల్లల మటుకు ఫోన్లోనే బతుకుతున్నారు, ఆ ఫోన్లోనే ఉంటున్నారు, డే అంతా ఫోన్లోనే ఉంటున్నారు. కానీ ఆ తండ్రి మనసులో ఒకే ప్రశ్న, నేను డబ్బు సంపాదించినా కానీ ప్రేమను సంపాదించలేకపోయినా పిల్లల దగ్గర నుంచి. నేను వీళ్ళకు ఒక ఏటీఎం మిషన్ లాగా అయిపోయినా. ఆ తండ్రి లోపల బాధపడతా ఉంటాడు. అన్నదమ్ములు ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు ఒక గజం భూమి కోసము ప్రాణాలు తీసుకుంటున్నారు. అక్క చెల్లెలు కూడా పండుగలు వస్తే ఫోన్లు చేసుకొని హ్యాపీగా మాట్లాడుకొని కలిసి ఆ బంధాలు, బంధుత్వాలు, ఆ హ్యాపీనెస్, ఆ ప్రేమ అంతా లేదు ఇప్పుడు. భార్యాభర్తల మధ్య కూడా ఆ ప్రేమలు ఏమి లేవు. అహంకారం, నేను తక్కువ కాదని అహంకారం మొదలయ్యింది. క్షమించు, ఐఎమ్ సారీ అని ఒక్క మాట నోట్లో నుంచి రావడానికి ఈగో అడ్డం వచ్చి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతో మంది విడిపోతున్నారు. ఎస్, ఈ ఒక్క మాట ఎన్నో జీవితాలను కాపాడుతుంది. ఆలోచించండి. ఈ కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ తోటి ప్రేమలని బయటికి పోనీయకండి, ఈగోలని తీసి బయట పడేసేసేయండి. ఇంట్లో ఎవరున్నా ఎవరు ఏం తప్పైనా కానీ మొదటగా నువ్వు సారీ చెప్పడానికి రెడీగా అయిపో. అది ఎవరైనా సరే చెప్తున్నా, సమస్య అక్కడతోటి ఆగిపోతుంది. లేదు అంటే సమస్య పెద్దగా ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ ఒకటే విన్నపం, కుటుంబం అంటే అది భగవంతుడు ఇచ్చింది మనకు. ఆ కుటుంబాన్ని విడదీసుకొని ఇండివిజువల్ గా నేను బతుకుతా అని చెప్పేసి వేరే వేరే కాపురాలు పెట్టకండి. అనవసరంగా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. జై హింద్.